ఏసీ గదుల్లో కూర్చోవటం, చెమటోడ్చకుండా పనిచేయటం, కొన్ని వర్గాలను మినహాయిస్తే ఎక్కువ మంది వర్క్ రొటీన్ ఇలాగే ఉంటుంది. శారీరక శ్రమతో పని ఉండదు. పైకి చూడటానికి ఇది గొప్పగా కనిపిస్తున్నా దీర్ఘకాలంలో మాత్రం ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతోంది ఈ తరహా పనితీరు. ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఎన్ని ఇబ్బందులు తలెత్తుతాయో ఇప్పటికే ఎంతో మంది నిపుణులు హెచ్చరించారు. మరెన్నో అధ్యయనాలు అప్రమత్తం చేస్తున్నాయి. అయినా తీరులో పెద్దగా మార్పు ఉండటం లేదు. ఫలితంగా ఎన్నో జీవనశైలి వ్యాధులు వస్తున్నాయి. శారీరక శ్రమను భారతీయులు సీరియస్గా తీసుకోవడం లేదని ఓ సర్వే లెక్కలతో సహా స్పష్టంగా చెప్పింది. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే భవిష్యత్తులో ఆరోగ్యపరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పింది. ఆఫీస్కు వెళ్ళొచ్చామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, రోజూ ఇంతకన్నా చేసేదేముంటుందిలే అని నిట్టూర్చేస్తారు. కాని ఈ దినచర్యలో కీలకమైన విషయమొకటి చాలామంది మర్చిపోతున్నారు. అదే వ్యాయామం. కండలు పెంచేవారికైతే వ్యాయామాలు కావాలి కాని మనకెందుకులే, అయినా ఇప్పుడు ఎక్సర్సైజులు చేసి ఉద్ధరించేదేముంది? ఇలా ఉంటోంది కొంతమంది వైఖరి. 4 అడుగులు వేయడానికి బద్ధకం. అప్పుడప్పుడైనా కుర్చీలోంచి లేచి అటూ ఇటూ కదలాలంటే కూడా కష్టమే. అందుకే బొత్తిగా 30 ఏళ్లు రాకుండానే బొజ్జ వచ్చేస్తోంది. ఈ కొవ్వు కరిగించుకోవడానికి నానా అవస్థలు పడతారు. అదేదో ముందు నుంచే జాగ్రత్త పడితే ఈ ఇబ్బందులుండవు కదా. అయినా సరే చాలామంది తీరు మారడం లేదు. ఇదే విషయాన్ని టైమ్ యూస్ సర్వే వెల్లడించింది. ప్రతి 10 మంది భారతీయుల్లో ఒక్కరే వ్యాయామం చేస్తున్నారట. 2024 నాటి టైమ్ యూస్ సర్వే సారాంశమిది. 2 ఏళ్ల క్రితం లెక్కలు ఇప్పుడెందుకు అనే అనుమానం కలుగుతుండొచ్చు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఎలాంటి మార్పులు రాలేదని పోల్చి చెప్పడమే ఇక్కడ ప్రధాన ఉద్దేశం. పైగా ఈ సర్వే ప్రభుత్వ పరిధిలో ఉండే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనే ఏజెన్సీ చేపట్టింది. అందుకే మిగతా అధ్యయనాల కన్నా ఈ గణాంకాలనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ సర్వే ప్రకారం 2019 నుంచి భారత్లో వ్యాయామాలు చేసేవారి సంఖ్య కాస్త మెరుగుపడినా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నవారు అధికంగానే ఉన్నారు. 1998లో సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ చేపట్టిన సర్వేలో అప్పటికి దాదాపు 12% మందికి పైగా పురుషులు, 3% పైగా మహిళలు వ్యాయామం చేస్తున్నట్టు తేలింది. అదే 2019 నాటికి పురుషుల్లో వ్యాయామం చేసేవారి సంఖ్య 8.14% పడిపోయింది. అయితే ఆ తరువాత 2024లో చివరిగా జరిగిన సర్వేలో వ్యాయామం చేస్తున్న పురుషుల సంఖ్య 14% పైగా పెరగ్గా మహిళల సంఖ్య 4.9% చేరుకుంది. ఈ లెక్కలు కాస్త గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది. 1998 నాటి లెక్కలను 2024 గణాంకాలు పోల్చి చూస్తే వ్యాయామం చేస్తున్న వారి సంఖ్య పెద్దగా పెరగలేదు. సగటున 2% మేర ఎక్కువగా ఉందంతే. అంటే ఇంకా బద్దకిస్తోన్న వారు అధికంగానే ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పురుషులు, మహిళలు వ్యాయామం ఊసే ఎత్తడం లేదు. అందుకే ఎప్పుడు సర్వే జరిపినా ఇక్కడ వెనకబడిపోతున్నారు. పట్టణాల్లో మాత్రం మహిళల కన్నా పురుషులే 3 రెట్లు ఎక్కువ వ్యాయామం చేస్తున్నట్టు తేలింది. రోజులో సగటున గంట పాటు పురుషులు ఫిజికల్ యాక్టివిటీలో ఉంటుండగా మహిళలు 56 నిమిషాల పాటు వ్యాయామం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 14% మేర నగరాల్లో సగటున 61% మేర వ్యాయామాలు చేస్తున్నారన్నది టైమ్ యూస్ సర్వేలోని ఒక కీలకమైన అంశం. ఇక 2024లోనే లాన్సెట్ గ్లోబల్ హెల్త్ ముఖ్యమైన వివరాలు వెల్లడించింది. మొత్తం 163 దేశాల్లో జరిగిన వందలాది సర్వేలు పరిశీలించి ప్రపంచవ్యాప్తంగా 31% మందిలో ఫిజికల్ యాక్టివిటీ ఉండటం లేదని తేల్చి చెప్పింది. ఈ సమస్య భారత్లోనూ ఎక్కువ ఉండటం కలవరపెట్టే విషయం.
గోవాలో వ్యాయామం చేస్తున్న వారి సంఖ్య 24%గా ఉండగా హిమాచల్లో ఇది 21%గా ఉంది. హర్యానాలో 17.5%, మహారాష్ట్రలో 14.6%, కర్ణాటకలో 13.7%గా ఉన్నాయి. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి. టైమ్ యూస్ సర్వే లెక్కల ప్రకారం ఏపీలో సగటున 12.4% మంది వ్యాయామం చేస్తున్నారు. తెలంగాణలో ఇది 11.8%గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉదయం వాకింగ్ చేయడం, జిమ్ కు వెళ్లడం లాంటివి చేస్తున్నారు. యోగా, బ్యాడ్మింటన్ లాంటి వాటి వైపు మళ్లుతున్నారు. అయినా ఆశించిన స్థాయిలో ఫిజికల్ యాక్టివిటీ ఉండటం లేదు. అందుకే ఊబకాయం సమస్య ఏమాత్రం తగ్గడం లేదు. ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ 2025 నాటి లెక్కల ప్రకారం తెలంగాణలో హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో సగటున 47% మేర ఒబేసిటీ నమోదవుతోంది. అటు ఏపీలోనూ ఇది 46%కి పైగానే ఉంది. పురుషుల కన్నా మహిళల్లో ఈ ఊబకాయం సమస్య అధికంగా ఉంటోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం పిల్లలు రోజు కనీసం 60 నిమిషాల పాటు ఏదో ఓ యాక్టివిటీకి సమయం కేటాయించాలి. అదే పెద్దలకైతే వారంలో కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అయితే టైమ్ యూస్ సర్వే ప్రకారం చూస్తే ఈ ప్రమాణాలకు అనుగుణంగా వ్యాయామాలు చేస్తున్న వారు 10% మంది మాత్రమే. నిజానికి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సవాలని చెబుతోంది WHO. గ్లోబల్ గా చూసుకుంటే దాదాపు 80% మంది మేర WHO ప్రమాణాలను అందుకోవడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మంది రకరకాల వ్యాధుల బారిన పడతారన్న అంచనాలున్నాయి. అంతేకాదు ఈ వ్యాధుల చికిత్స కోసం $300 బిలియన్ కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. శారీరక శ్రమ లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని WHO హెచ్చరిస్తోంది. ముందుగా గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి. తర్వాత డయాబెటీస్ వస్తుంది. ఇది ఊబకాయానికి దారి తీయొచ్చు. ఈ శారీరక సమస్యలతో పాటు మానసిక ఆరోగ్యము దెబ్బతినే ముప్పు ఉంటుంది. ఫిజికల్ ఇన్యాక్టివిటీని ఆరోగ్య నిపుణులు సైలెంట్ కిల్లర్ గా చెబుతున్నారు. అంటే ఈ నిర్లక్ష్యం మీకు తెలియకుండానే నెమ్మదిగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండె సమస్యలు మొదలుకొని 35 రకాల దీర్ఘకాలిక రోగాలకు ఈ నిర్లక్ష్యమే కారణమవుతుందన్నది నిపుణుల మాట. ఎప్పుడైతే శారీరక శ్రమ చేయకుండా ఉంటారో అప్పుడు క్యాలరీలు తక్కువగా కరుగుతాయి. క్రమంగా కండరాలు బలహీనంగా మారతాయి. మెటబాలిజంలోనూ మార్పులొస్తాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ముప్పు అధికంగా ఉంటుంది. శారీరక శ్రమ చెయ్యని వారిలో 30 నుంచి 50% మేర హై బీపీ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువే. ఎప్పుడైతే వ్యాయామం చేసామో మనకు హార్ట్ రేటు పెరుగుతుంది, రక్త ప్రసరణ బాడీ అంతా పెరుగుతుంది. ఇప్పుడు బాడీలో ఉన్న ఫ్యాట్ కొంత కరిగి ఆటోమేటిక్గా ఉబలకాయం తగ్గుతుంది. దానివల్ల చాలా సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు స్ట్రెస్ అనేది ఎంత ప్రమాదకరమైందంటే ఇప్పుడు సూసైడ్ రేట్ పెరిగిపోతుంది. ఇవన్నీ ఎందుకు? వాళ్ళు జీర్ణించుకోలేక, వాళ్ళ స్ట్రెస్ను భరించలేక. సో దాన్ని మనం నివారించాలంటే కొంత వ్యాయామం కేటాయిస్తే మన మైండ్ డైవర్ట్ అవుతుంది, ఉల్లాసంగా ఉంటుంది. ఎన్కెఫ్లిన్స్ అని మెదడులో రిలీజ్ అవుతాయి వ్యాయామం చేయడం వల్ల. దానివల్ల మనసు ఉల్లాసం కూడా ఉంటుంది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వచ్చే ముప్పు కూడా ఎక్కువ ఉంటుంది. ఇక ఫిజికల్ యాక్టివిటీతో ఎండార్ఫిన్స్, సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. ఎప్పుడైతే శారీరక శ్రమ ఉండదో ఈ హార్మోన్స్ విడుదల కాక డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. మెదడు పనితీరుపైన ప్రభావం పడుతుంది. అందుకే తప్పనిసరిగా రోజు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకి 30 నిమిషాలు అయితే మధ్యస్థ స్థాయి, మరి తేలిక కాదు, గరిష్ట కాదు, మధ్యస్థ స్థాయి ఎక్సర్సైజు రోజుకు 30 నిమిషాలు చొప్పున వారానికి 5 రోజులు 18 ఏళ్ల పైబడిన వాళ్ళు చేయాలి. ఏదైతే 5 నుంచి 18 ఏళ్ల లోపు వాళ్ళు అయితే రోజుకు గంట. ఇది మినిమం చేయాల్సిన పరిస్థితులు. ఇది దీంతో పాటు అదనంగా వారానికి 2 నుంచి 3 రోజులు ఏదైతే మన శరీరంలో బలమైన కండరాలు ఉంటాయో ఆ బలమైన కండరాలు వాటి కోసం ప్రత్యేకంగా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటారు. అది బరువులు ఎత్తడం కావచ్చు, కొన్ని నిపుణుల సలహా తీసుకుని మనం ఇంట్లో కూడా చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అవి 2 నుంచి 3 రోజులు చేయగలిగితే మజిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఒకేసారి జీవనశైలిలో మార్పు చేసుకోవడం కాస్త కష్టమే కావచ్చు. కానీ క్రమంగా అలవాట్లు మార్చుకుంటే అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. ముఖ్యంగా హార్ట్ అటాక్ లాంటి ముప్పు నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఊబకాయం దరిచేరదు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యం అందడంతో పాటు ఆయుర్దాయము పెరుగుతుంది.